రిజిస్టరునకు కావలసిన 10,000 రూపాయలు లు గతంలో గృహనిర్మాణం చేయు తలపెట్టి సభ్యత్వముగా వసూలు చేయబడిన రూ. 100 లు వాపసు చేయబడదని తెలిపినందున 70 మంది సభ్యులతో సమకూరిన 7,000 రూపాయలు లు మరియు రూ. 3,000 లు వ్యక్తిగత సొమ్ము వెచ్చించి స్థలం రిజిస్టరు చేయించబడింది. ఆ విధంగా సిద్ధాంతి గారు సెక్రటరీగా నున్నందున సమాజమునకు 18/1/2 సెంట్ల స్థలము సమకూరింది. దీనిని శ్రీ జె. సాంబశివయ్య గారు సెక్రటరీగా సున్నప్పుడు 1,00,000 రూపాయలకు అమ్మజూపారు. ఈ విషయానికి సిద్ధాంతి గారికి తెలిసి సమాజమునకు ఎక్కడైనా 20 సెంట్ల స్థలం చూపి ఆ స్థలం అమ్ముకోండి, లేనిచో అమ్మ వీలు లేదనటంతో అది అంతటితో ఆగిపోయింది. శ్రీ వి. నాగప్పగారు సెక్రటరీగా నున్నప్పుడు సమాజమునకు సేకరించబడిన 22 చారుకళాయిలు, 18 అండాలు, 1 రాగి అండా మరియు ఇతర ఇత్తడి సామానులను తూకమునకు అమ్మబడినది. అట్లు అమ్ముటచే వచ్చిన డబ్బు సుమారు 29,000 రూపాయలు. ఆ డబ్బుతో సిల్వరి సామాను కొనడం జరిగింది. సిద్ధాంతి గారికి ఈ విషయానికి తెలిసియుండిన ఆ పాత్రసామానును అమ్మడం జరిగియుండెడిది కాదట. శ్రీ సాంబశివయ్య గారును పదవీ విరమణ చేయదలచి నూతన కార్యవర్గము నేర్పరుప మహానందీశ్వర స్వామి వారి ఆలయమున వీరశైవులు సమావేశమైనారు. స్థలము అమ్మనీయరాదను ఉద్దేశముతోనే ఆ సమావేశమునకు సిద్ధాంతిగారును వెళ్లారట. పూజానంతరం అదే సమావేశమున నుండిన నందిపల్లె నివాసులు అధ్యక్షులుగా నుండుటకు ముందుకు వచ్చారు. వారిని ప్రెసిడెంటుగా ఎంపిక చేయుటకు సమావేశమైన వీరశైవులు సుముఖత వ్యక్తం చేశారు. అయితే ఆ తీర్మానాన్ని సిద్ధాంతిగారు వ్యతిరేకించారు. ఎందుకంటే నంద్యాల నగరవాసులకు సంబంధించినది సమాజము. వేరే ఊరిలో నుండిన వారు కార్యవర్గమున నుండవీలులేదు. నంద్యాల వాస్తవ్యులే కావాలి. పోటీ చేయువారు నంద్యాలలోనే స్థిర నివాసముండి పోటీ చేయవచ్చును, లేదా ఏకగ్రీవ ఎన్నిక కావచ్చును. పోటీదారులుండిన ఎన్నిక జరగాలి. కావున వారం తరువాత ఎన్నికలు నిర్వహించుకోండి అనడం చేత నందిపల్లె వాస్తవ్యులు ఆ యత్నం విరమించుకున్నారు. అప్పుడు అక్కడే సమావేశములో నుండిన శ్రీ కె. నాగరాజు గారు వారం రోజులు సమయమెందుకు, తాను ప్రెసిడెంటుగా ఉంటానని ప్రకటింప సమావేశమందలి సభ్యులు సమ్మతి తెలిపారు. శ్రీ నాగరాజు గారు అధ్యక్షుడుగాను, తనకు అనుకూలురైన వారినే అనగా శ్రీ జానకి మృత్యుంజయ గారిని కార్యదర్శిగాను, మరి కొందరిని సభ్యులుగాను ప్రకటించారు. అందుకు సమావేశమున వీరశైవులందరూ సమ్మతి తెలిపారు. అలా 2008న శ్రీ కె. నాగరాజు గారు ప్రెసిడెంటు కాగలిగారు. ఆనాటికి సెక్రటరీగా నుండి శ్రీ జె. సాంబశివయ్య గారి ఆధీనంలో వంట పాత్ర సామాను, 4/1/2 అడుగుల బీరువా, 6,000 రూపాయలు లు నగదు ఉండినది. ఆ సొమ్మును శ్రీ సాంబశివయ్య గారు, శ్రీ కె. నాగరాజు గారికి స్వాధీనము చేసినట్లు తెలిసింది. ఇప్పుడు బ్యాంకులో డబ్బు ఎంత ఉందో తెలియదు. శ్రీ కె. నాగరాజు గారు ప్రెసిడెంటు అయిన పిదప కార్యవర్గ సభ్యుల సహకారముతో ఎం.ఆర్. ఓ. గారి ద్వారా వీరశైవులకు నందమూరినగర్ సమీపాన ప్రతి వ్యక్తికి 2 సెంట్ల ఇంటి స్థలం ఇప్పించడంలో కృతుకృతులయ్యారు. 5-6 తప్ప తక్కినవారు ఎవరునూ ఆ స్థలములందు ఇండ్లు నిర్మించుకొననందున ప్రభుత్వమే ఆ స్థలాలను వెనుకకు తీసుకోవడం జరిగినది. వీరశైవులగు వారి సహాయ సహకారములు సరిగా వారికి లభించనందున సమాజ కార్యకలాపాలు సరిగా జరుగుచున్నట్లు కానవచ్చుట లేదని తెలుస్తున్నది. సమాజము రిజిస్టరు చేయిస్తే ప్రభుత్వము నందు సమాజమునకొక గుర్తింపుండి, వారి నుండి పలు సహాయాలను పొందవీలవుతుంది. కావున సంఘమును రిజిస్టరు చేయించుట చాలా ముఖ్యము అని 3 సంవత్సరముల నుండి రిజిస్టరు చేయించండి అని సిద్ధాంతి గారు చెబుతూనే వస్తున్నారట. అయితే సమాజపు రిజిస్ట్రేషను అప్పుడిప్పుడని కాలయాపన చేస్తూ వస్తున్నారు. సుమారు 8 సంవత్సరముల నుండి సమాజమునకు ఎంపికగాని, ఎన్నికలుగాని కార్యవర్గమునకై నిర్వహింపబడుటలేదు. సమాజమునకు కొనిన 18/1/2 సెం. స్థలమును పరిరక్షించుకొనడం సమాజము యొక్క బాధ్యత. ఆ స్థలము 267 అడుగుల పొడవు దక్షిణమునను, 260 అడుగుల పొడవు ఉత్తరమునను, 33 అడుగుల తూర్పు పడమరలందును గలిగిన విస్తీర్ణమున్నది. దీనికి తూర్పున రస్తా, ఉత్తరమునను రస్తా ఉన్నది. ఈ స్థలము చుట్టూ పాతుకొనుటకు 265 బండులు 7 సార్లు 2 అడుగుల వైశాల్యం గలవి కావాలి. ఈ బండలు సుమారు 35 చదరాలవుతాయి. వీటిని రామాపురం చెంతనున్న బండలు డిపోల నుండి ఉచితంగా పొందవీలున్నదట. వాటిని తెచ్చుకోవడం మరియు పాతుకొనడం సమాజం వారి బాధ్యత అని సిద్ధాంతి గారంటున్నారు.
అయితే సమాజము వారికి ఆ స్థలముపై అలసత్వమున్నది. ఎందుకంటే అది ఏటికి సమీపాన ఉన్నది. నీళ్లలో మునిగిపోతుంది అని వీరశైవులు అనుకుంటున్నారు. అటువంటిది జరుగదని సిద్ధాంతిగారంటున్నారు. సమాజము మనందరిది. ఎవరో వస్తారు, ఏదో చేస్తారని అనుకుంటే ఏది జరుగదు. మనమందరము ఏక తాటిపై నడిస్తేనే దేనినైనను సాధిస్తాం. ఆ స్థలమును నిలుపుకుందాం. మన భావితరాల వారి అభివృద్ధికి కృషి చేద్దాం. కదలి రండి. ఈ విషయాలను అవగాహన చేసుకోండి. ఇట్లు ఎం. శాంతయ్య, మాజీ వీరశైవ సంక్షేమ సమాజ సభ్యుడు, నంద్యాల.